అంటే ఖచ్చితంగా ఈ జన్మలో మనం ఎవరికైతే ఎదురు పడతామో, ఎవరి దగ్గరైతే పాత వాళ్ళే. ఏదైనా తీసుకుంటామో వాళ్ళే మళ్ళీ మళ్ళీ రిపీట్ అంటే అవుతుంటాం ఏదో తెలిసిన ఒక వాళ్ళు రిలేషన్‌లో. ఇంకోటి చెప్తా. తెలిసిన వాళ్ళని గుర్తించుతాం ఇప్పుడు. హైదరాబాద్‌లో కొన్నిసార్లు ఫ్రెండ్స్. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చూడకపోయినా ఇలాంటి అనుభవాలు అదొకటి. కలుగుతుంటాయి. ఇంకోటి కూడా మన చుట్టాలు, హ్మ్. స్నేహితులు చదువుకునేప్పుడు క్లాస్ రూమ్‌లో, డిగ్రీలో, ఉద్యోగంలో ఇలా అంతా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. అవును. అవును. వీళ్ళందరూ కూడాను ఈ దేహాన్ని వదిలిన తర్వాత, వాళ్ళు కూడా దేహాన్ని వదిలిన తర్వాత హ్మ్. పైలోకాల్లో కలవచ్చు. దేర్ ఈస్ అప్పుడు ఎ పాసిబిలిటీ. గుర్తుపడతారా అలా? తప్పకుండా. అంటే అప్పుడు ఆత్మ రూపంలో ఉంటారు గదా! ఆత్మరూపంలో ఉన్న అనుభవించిన అనుభవాలు, శక్తులు చాలా వస్తాయి వాళ్ళకి. ఈ ఓకే. శరీరంలో ఆత్మకు బోలెడు శక్తి ఉంటుంది. అది హ్మ్. గుర్తుపడుతుంది. బాలానగర్‌లోనే ఉండేవాడివి అని చెప్తుంది. ఫిలిం నగర్‌లో ఉండేవాడివి అని చెప్తుంది. ఆత్మలు మాట్లాడతాయా? బ్రహ్మాండంగా. ఆహా! ఇప్పుడు మనం మాట్లాడుకుంటంలా. అంటే ఇప్పుడు మనకు శరీరం ఒకటి ఆధారం ఉంది గదా! అన్నిటికి. అలా కాదు. ఆత్మలకి అన్ని భాషలొచ్చు. హ్మ్. ఇప్పుడు మనకు కొన్ని నేర్చుకోవాలి ర్యాపిడెక్స్ ఏదో పెట్టుకొని. అదేం అవసరం లేదు దానికి. ఆ! అదే పవర్ కదా! అంతే. పవర్‌లో అంత పవర్ ఉంటుంది. అన్ని భాషలు, హ్మ్. అన్ని రకాల విశేషమైనటువంటి శక్తులు హ్మ్. అవి సంపాదించగలుగుతాయి, చూడగలుగుతాయి, చేయగలుగుతాయి, ప్రేరేపించగలుగుతాయి, హ్మ్. ఇతరులకు కూడా మంచి కూడా చేయగలుగుతాయి.